నా ప్రేమైన సహోదరులారా, కుర్బానీ ఎవరు ఇవ్వాలి, కుర్బానీ ఎవరిపై తప్పనిసరి, మరియు అప్పు ఉంటే కుర్బానీ ఇవ్వవచ్చా లేదా అనేది ఈ వీడియోలో మొత్తం కంప్లీట్ గా తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి. సహోదరులారా, నేను ఇంతకు ముందు వీడియోలో కుర్బానీ అంటే ఏమిటి, కుర్బానీ ఎందుకు చేస్తారు అనేది మొత్తం డీటెయిల్ గా వీడియో చేశానండి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడొచ్చు. అయితే సహోదరులారా, కుర్బానీ ఎవరు ఇవ్వాలి అంటే నెంబర్ 1 ముస్లిం అయి ఉండాలి, సరేనా. మరియు నెంబర్ 2 బాలిగ్ అంటే మెచ్యూర్ అయి ఉండాలి. మరియు నెంబర్ 3 సంపత్తి. ఇక్కడనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి. సంపత్తి అనేది 5 విధాలుగా చూడేది ఉంటుంది. 5 విధాలుగా చూసి అప్పుడు కుర్బానీ అనేది వాజిబ్ అవుతుందా లేదా అనేది చూడేది ఉంటుంది. ఒకటి బంగారం, రెండోది వెండి, మూడోది క్యాష్, నాలుగోది వ్యాపార సామాగ్రి, ఐదోది అవసరానికి మించిన వస్తువులు. ఈ 5 విధాలుగా చూడేది ఉంటుంది. అయితే సహోదరులు చూడండి, మొట్టమొదటగా బంగారం. ఒకవేళ మీ దగ్గర కేవలం బంగారం మాత్రమే ఉందనుకోండి, బంగారం ఒకవేళ మీ దగ్గర 7.5 తులాలు ఉందనుకోండి, 7.5 తులాల బంగారం ఒకవేళ మీ దగ్గర ఉంటే మీపై కుర్బానీ వాజిబ్ అవుతుంది. అర్థమైందా? 7.5 తులాలు అంటే గ్రామ్స్ లో ఎంత అవుతుంది? 87.5 గ్రాముల వరకు అవుతుంది. ఇంత ఒకవేళ మీ దగ్గర బంగారం ఉంటే కనుక మీపై కుర్బానీ వాజిబ్ అవుతుంది. అర్థమైందా? ఒకవేళ మీ దగ్గర బంగారం లేదనుకోండి, వెండి మాత్రమే ఉంది. వెండి ఎంత ఉందంటే 52.5 తులాలు ఉంది. 52.5 తులాల వెండి మీ దగ్గర ఉంటే కనుక మీపై కుర్బానీ వాజిబ్ అవుతుంది. 52.5 తులాల వెండి అంటే అది గ్రామ్స్ లో ఎంత అవుతుంది? 612 గ్రాముల వరకు అవుతుంది. అయితే 612 గ్రాముల వెండి ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక మీపై కుర్బానీ వాజిబ్ అవుతుంది. తప్పకుండా మీరు చేయాలి కుర్బానీ, సరే. మరియు అదే విధంగా ఒకవేళ మీ దగ్గర బంగారం లేదు, వెండి లేదు, క్యాష్ ఉంది, డబ్బు ఉంది. డబ్బు ఎంత ఉంది అంటే మీ దగ్గర ఉన్న డబ్బుతో మీరు 52.5 తులాల వెండిని ఈజీగా కొనగలుగుతారు. అప్పుడు కూడా మీపై కుర్బానీ వాజిబ్ అవుతుంది. అర్థమైందా? అంటే మీ దగ్గర డబ్బు ఎంతైతే ఉందో ఆ డబ్బు 52.5 తులాల వెండికి సరిపడా ఉండాలి. అప్పుడు మీపై కుర్బానీ వాజిబ్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు 52.5 తులాల వెండికి ఎంత అవుతుందంటే ఇప్పుడు మా తెలంగాణలో ఎంత నడుస్తుంది అంటే దాదాపు 68,000 వరకు నడుస్తుంది. అంటే డే బై డే తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది, సరేనా. మరియు స్టేట్ పరంగా కూడా మారుతూ ఉంటుంది. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మీరు మార్కెట్లో తెలుసుకోవచ్చు. తెలుసుకొని ఒకవేళ అంత డబ్బు మీ దగ్గర ఉంటే కనుక 52.5 తులాల వెండికి సరిపడా డబ్బు మీ దగ్గర ఉంటే కనుక మీపై కుర్బానీ వాజిబ్ అవుతుంది. అర్థమైందా? తప్పకుండా మీరు కుర్బానీ చేయాలి. మరియు వ్యాపార సామాగ్రి అంటే మీకు షాప్ ఉందనుకోండి, లేదా మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు, ఆ వ్యాపార సామాగ్రి మీ దగ్గర ఉంటుంది కదా. మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో దాని యొక్క మెటీరియల్ మీ దగ్గర ఉంటుంది కదా. ఆ మెటీరియల్ ఎంత ఉండాలి అంటే దాంతో 52.5 తులాల వెండిని కొనగలగాలి. అప్పుడే మీపై కుర్బానీ వాజిబ్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు షాప్ ఉందనుకోండి, నా షాపులో మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ ఎంత ఉందంటే ఆ యొక్క మెటీరియల్ మొత్తం కలిపితే కనుక ఎంత ధర వస్తుంది అంటే ఆ ధరతో నేను 52.5 తులాల వెండిని కొనగలుగుతాను, ఈజీగా కొనగలుగుతాను. అప్పుడు నాపై కుర్బానీ వాజిబ్ అవుతుంది, లేదంటే కుర్బానీ వాజిబ్ అవ్వదు. అర్థమైందా? మరియు అవసరానికి మించిన వస్తువులు అంటే ఇప్పుడు మీ దగ్గర 2 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, ఒక ఫ్లాట్ లో మీరు ఉంటున్నారు, ఇంకో ఫ్లాట్ వాడకంలో లేదు, ఖాళీగానే ఉంది. లేదా మీ దగ్గర 2 కార్లు ఉన్నాయనుకోండి, ఒక కారు మీరు వాడుతున్నారు, ఇంకో కారు వాడకంలో లేదు, అలాగే ఉంది. 2 బైక్లు ఉన్నాయనుకోండి, ఒక బైక్ మీరు వాడుతున్నారు, ఇంకో బైక్ ఖాళీగానే ఉంది, వాడకంలో లేదు. ఈ విధంగా ఎక్స్ట్రా వస్తువులు ఎన్నైతే ఉన్నాయో మీ దగ్గర దాని ధర ఎంత ఉండాలి అంటే 52.5 తులాల వెండికి సరిపడా ఉండాలి. అర్థమైందా? 52.5 తులాల వెండికి సరిపడా వస్తువులు మీ దగ్గర ఉంటే కనుక అప్పుడు కూడా మీపై కుర్బానీ వాజిబ్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈ 5 వాటిలో ఏది కూడా కుర్బానీ వాజిబ్ అవ్వడానికి సరిపడా మీ దగ్గర డబ్బు కానీ వస్తువు కానీ లేదనుకోండి, అప్పుడు ఒకవేళ ఈ 5 వాటిలో కొంచెం ఉన్నాయనుకోండి మీ దగ్గర, అంటే ఇప్పుడు డబ్బు కొంచెం ఉంది, బంగారం కొంచెం ఉంది, మరియు వెండి కొంచెం ఉంది, అవసరానికి మించిన వస్తువులు కొన్ని ఉన్నాయి, వ్యాపార సామాగ్రి కొంత ఉంది. ఈ 5 ఏవైతే ఉన్నాయో, ఈ 5 కానీ 4 కానీ 3 కానీ ఎన్నైతే మీ దగ్గర ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు కలిపి మొత్తం ధర చూడాలి. దీని ధర ఒకవేళ 52.5 తులాల వెండికి సరిపడా ఉంటుందనుకోండి, అప్పుడు కూడా మీపై కుర్బానీ వాజిబ్ అవుతుంది. అర్థమైందా? మరియు ఒకవేళ మీకు అప్పు ఉంటే కనుక ఈ అప్పును కూడా మైనస్ చేసేయాలి. అర్థమైందా? ఇప్పుడు బంగారం, వెండి, క్యాష్, వ్యాపార సామాగ్రి, అవసరానికి మించిన వస్తువులు ఎన్నైతే ఉన్నాయో వీటిలోకి వెళ్ళి ఈ యొక్క అప్పు అనేది మొత్తం మైనస్ చేసేయాలి.
అర్థమైందా? అప్పుడు ఎంతైతే మిగులుతుందో దాని ధర ఒకవేళ 52.5 తులాల వెండికి సరిపడా ఉంటే కనుక అప్పుడు కూడా మీపై కుర్బానీ వాజిబ్ అవుతుంది, లేదంటే కుర్బానీ వాజిబ్ అవ్వదు. అర్థమైందా? నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఇన్షాల్లా నేను దానికి జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సరేనా? ఈ వీడియో వరకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.